మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా ఇంత క్షేత్రం పెట్టామా మనం? అవునా? నేను ఆల్రెడీ దత్తాత్రేయ భగవానుణ్ణి స్వామిలో చూసుకొని పూజ చేశారు అంతే. ఇప్పుడు దత్తాత్రేయునికి చేయరా? అట్లా నేనేమన్నా దత్తాత్రేయుని అని చెప్పట్లేదు. భావానికి అదొక స్థితి, స్థితికి సంబంధించిన అనుభూతికి వచ్చేటటువంటి ఈశ్వర సాక్షాత్కారం. ఇప్పుడు పాలు పెరుగు తేనె అభిషేకము ఒక శిల మీద పోసి ఈశ్వరుడని భావన చెందుతున్నాం. ఒక మనిషి మీద పోస్తే తప్పేంటి? అది కేవలం గురు పౌర్ణిమ రోజు మాత్రమే పీఠానికి ఇచ్చేటటువంటి స్వతంత్ర హక్కు. స్వామివారి శరీరాన్ని వాడుకుంటారు వాళ్ళు. నా భావం అంతా జగన్మాత పాదాల దగ్గరనే ఉంటుంది ఆ రోజు. నేను వ్యవహార రూపేణ మీ అందరితో మాట్లాడుతుంటాను. వస్తారు కదా, మాట్లాడకపోతే ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? ప్రతి క్షేత్రానికి క్షేత్రాధిపతి, క్షేత్ర పాలకులు ఉంటారు.